ఖమ్మం వస్తుంటే రవెన్న ఒకటి అన్నాడు, కిషోరన్న ముక్కాల ధూమ్ధాంతో ఖమ్మం వస్తాడు తమ్మి అని చెప్తే, అన్న ఏం చేయాలి అంటే, మీకు జాబులు రాలేవు కాబట్టి మీ బతుకుల కోసం జాబులు రావాలని చెప్పి పోరాటం చేయాలి తమ్మి అని చెప్పిండు. అప్పుడు కిషోరన్న మీద అప్పుడు రాసుకున్న పాట కిషోరన్న తోటి ముందుగా ఏమంటే చరణం పల్లవే. ఖమ్మం జిల్లాకు సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా మా అన్న చక్రాల రగన్న ఆదేశాల మేరకు ఖమ్మంలో ఉన్నటువంటి కళాకారులు, అదే విధంగా మాకు పెద్ద దిక్కైనటువంటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అనా గా పాటే చిన్నది కాదు మా పోరు యమ జోరుగుంటది మా పోరు, చిన్నది కాదు మా పోరు యమ జోరుగుంటది మా పోరు, చిన్నది కాదు మా పోరు, చిన్నది కాదు మా పోరు, జోరుగుంటదే మా పోరు, జోరుగుంటదే మా పోరు, బతుకుల కోసం మా మెతుకుల కోసం మా పోరు, బతుకుల కోసం మా పోరు, మా మెతుకుల కోసం మా పోరు, ఖమ్మం జిల్లాల పోరు కథం దొక్కినదే పోరు, నల్లగొండలో రగిలిన దేవుడా చిన్నది కాదు మా పోరు, కోరుకున్నదే మా పోరు, చిన్నది కాదు మా పోరు, కోరుకున్నది మా పోరు. ఆనాడు కిషోరంలో కాడ పాడినటువంటి పాట మళ్ళీ అదే విధాన్ని మన అన్న అనువాదం ఎత్తుకున్నప్పుడు రవీంద్ర భారతిలో పాట పాడితే వాళ్ళు ఏం చేశారో తెలుసన్నా? ఏం చేసిరు? ఇగో నాకు నౌకరీలే ఇయ్యకపోగా వీళ్ళు మా మీద ఒకరు కేసు పెట్టేసి, అప్పుడు కేసులేవే కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దొరపాలనలో కూడా మా మీద కేసులు అయినా ఊకోలే. ఆనాడు ఎట్లా జరిగినాం? ఏం పిల్లడో జెండ మోస్తవా, ఏం పిల్లడో పిల్లడో ఏం పిల్లడో తెలంగాణ మరి కట్ట మీద పిల్లడో ఏం పిల్లడో ఆ కళాకారుల బతుకులతో ఏం పిల్లడో ఏం పిల్లడో ఆ దొరపాలనపై యుద్ధం అన్నదే ఏం పిల్లడో ఏం పిల్లడో ఏం పిల్లడో ఇలాంటిది వాడుతున్నా అందరికి ధన్యవాదాలు. ఒక్కటే ముచ్చట చెప్తే ఇక్కడ ఉండు. రగనతో